నమస్తే. నిన్న పార్లమెంట్లో వక్ఫ్ బిల్ ఆమోదం పొందడం జరిగింది. అయితే దీన్ని కాంగ్రెసేతర పార్టీలు అంటే ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నారు. దాంతోపాటు ముస్లిం పార్టీలు కూడా అంటే ముస్లిమ్స్ కూడా వ్యతిరేకించడం జరుగుతుంది. అసలు ఈ ముస్లిమ్స్ ఎందుకు దీన్ని వక్ఫ్ బిల్ని వ్యతిరేకిస్తున్నారు, దీనివల్ల వాళ్ళకి వచ్చే నష్టం ఏంటి? సో ఈ వివరాల గురించి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణారాం గారికి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ అయితే నిన్న చూసాం వక్ఫ్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందింది. అయితే చాలా తీవ్ర ఉత్కంఠ మీద ఈ ఆమోదం అనేది జరిగింది. సో ఈ బిల్లుని కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకించడానికి అలాగే ప్రతిపక్షాలు కానీ ఇటు ముస్లిమ్స్ కానీ వ్యతిరేకించడానికి కారణం ఏంటి సార్? అంటే రెండు కూటములుగా ఇప్పుడు మన దేశ రాజకీయ ముఖ చిత్రం ఎలా అయిందంటే, ఒకవైపు ఎన్డీఏ కూటమి, ఇంకోవైపు ఇండియా కూటమి. అంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి ఆ రకమైనటువంటి వాదంతో ఉండేటటువంటి పార్టీలన్నీ రెండు వర్గాలుగా రాజకీయంగా తలపడడానికి పార్లమెంట్ని ఒక వేదికగా చేసుకుంటున్నటువంటి ఘట్టాలు మనం చూస్తూ ఉన్నాము. అసలు ఈ వక్ఫ్ బిల్లు యొక్క ప్రయోజనాలు లేదంటే నష్టాలు ఏమేమి ఉన్నాయి అనే దాని మీద సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగి దాని యొక్క సారాంశాన్ని వెలికి తీసుకురావడం కంటే కూడా పొలిటికల్ స్టాండ్ మీదే ఆధారపడి ఆయా పార్టీలు వాదించుకోవడం అనేది కనిపిస్తూ ఉంది. ఈ బిల్లుకి సంబంధించి ప్రభుత్వ వాదన అయితే ఒక రకంగానే, ప్రతిపక్షాలు అంటే కాంగ్రెస్ పార్టీ కానీ సమాజ్వాదీ పార్టీ కానీ ముస్లిం సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి ఏఐఎంఐఎం అంటే ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అంటే అసదుద్దీన్ ఓవైసీ పార్టీ కానీ ఇవన్నీ చేస్తున్నటువంటి వాదన ఒక రకంగా ఉంది. ప్రధానంగా ప్రభుత్వం చెప్తున్నటువంటిది ఏంటంటే, వక్ఫ్ ఆస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో ఒక చట్టబద్ధత అంటే కొంతమంది వ్యక్తుల చేతుల్లో కానీ ఆస్తులకు సంబంధించి ఆస్తుల నిర్వహణ, నిజానికి మతపరమైనటువంటి మసీదుల నిర్వహణ ఇతరత్ర విషయాల్లో మేము జోక్యం చేసుకోవట్లేదు, కానీ ప్రతిపక్షాలు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వీళ్ళంతా మతపరమైనటువంటి విషయాల్లో వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు అనే భావనని ప్రజల్లోకి పంపడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఆస్తుల నిర్వహణ ముఖ్యంగా దాతృత్వ కార్యక్రమాలకి, ధార్మికమైనటువంటి కార్యక్రమాలకి దాతలు ఇచ్చేటటువంటి ఆస్తులని నిర్వహణలో ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత తీసుకురావడం, అదే సమయంలో అంటే చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ లేకుండా కూడా ఈ ఆస్తులు మేము ఇచ్చేస్తున్నాము వక్ఫ్ కింద ఇచ్చేస్తున్నాం అంటే కనుక దానికి ఉండేటటువంటి లెగాలిటీ ఏమీ చూసుకోకుండా తీసుకుంటున్నటువంటి ఆస్తుల మీద రాజ్యం అంటే గవర్నమెంట్ యొక్క కంట్రోల్, అది అవునా కాదా ఈ ఆస్తి, ఇప్పుడు పలానా వ్యక్తి ఆ పలానా స్థలానికి సంబంధించినటువంటి ఆస్తులను వక్ఫ్ ఇచ్చేస్తున్నాం అన్నారు, దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏం లేకపోయినా అది వక్ఫ్ ఆస్తి కింద డిక్లేర్ చేసుకునేటటువంటి అధికారం వక్ఫ్ బోర్డులకి లేదా వక్ఫ్ కౌన్సిల్కి ఉంటుంది. అది నిజంగానే అది ఆ సంబంధిత వ్యక్తికి చెందిందా, లేదంటే ప్రభుత్వ భూమా, లేదంటే ఇతరులకి దాంతో డిస్ప్యూట్ ఉందా, ఇవన్నీ నిర్ధారించే విషయంలో ఇంతవరకు వక్ఫ్ చట్ట ప్రకారము చాలా విస్తృతమైన అధికారాలు వక్ఫ్ బోర్డుకు ఉండేవి. ట్రిబ్యునల్స్ కానీ జ్యుడిషియల్ రివ్యూ కూడా అధికారం లేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ చట్టం ద్వారా, చట్ట సవరణ ద్వారా జ్యుడిషియల్ రివ్యూకు కానీ లేదంటే కలెక్టర్ స్థాయిలో కలెక్టర్ ఆ పై స్థాయిలో ఉండేటటువంటి రెవెన్యూ యంత్రాంగం కానీ ఇది నిజంగానే వక్ఫ్ కింద ఇవ్వడానికి తగినంత స్థాయి ఉన్నటువంటి ఆస్తా కాదా అనేది నిర్ధారించే ప్రతిపత్తి కల్పిస్తున్నాం అనేది. ముఖ్యంగా వక్ఫ్ ఆస్తులు అంటే పేద ముస్లింలే, ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకి వినియోగించడానికి అని ప్రభుత్వం చెప్తుంది. అయితే వక్ఫ్ నిర్వహణలో వీళ్ళు జోక్యం చేసుకోవడం ఏంటి ప్రభుత్వ యంత్రాంగం అనేటటువంటిది ముఖ్యంగా రెండు విషయాలు ఏంటంటే, వక్ఫ్ బోర్డులు కావచ్చు, వక్ఫ్ కౌన్సిల్ అంటే జాతీయ స్థాయిలో సెంట్రల్ కౌన్సిల్ కావచ్చు, రాష్ట్ర స్థాయిలో ఉండేటటువంటి వక్ఫ్ బోర్డులు కావచ్చు, వక్ఫ్ ఆస్తుల వివాదాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ని చూసేటటువంటి వక్ఫ్ ట్రిబ్యునల్స్ కావచ్చు, వీటిలో ముస్లిమ్స్ అంటే నాన్ ముస్లిమ్స్ కూడా ఉండడానికి ఈ చట్టం వీలు కల్పిస్తుంది. దానిని ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రభుత్వం చెబుతున్నది ఏంటంటే, మతపరమైనటువంటి నాన్ ముస్లిమ్స్ ఉండడం వల్ల వీళ్ళకి వచ్చే నష్టం ఏంటి సార్? అంటే వక్ఫ్ ఆస్తులు అనేటటువంటి ఇప్పుడు దేవాదాయ శాఖలోని గట్ట ఇతరత్ర ట్రస్ట్ బోర్డుల నిర్వహణకు సంబంధించి ట్రస్ట్ బోర్డులను ఏర్పాటు చేస్తారు. ఆ ట్రస్ట్ బోర్డుల్లో ముస్లిమేతరులు కానీ క్రిస్టియన్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఉండరు కదా, ముస్లింలు కానీ ఇతరులు కానీ ఉంటారు. ఇప్పుడు వక్ఫ్ బోర్డుల్లో ఎందుకు ఉండాలి అంటారు. అయితే ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే, దేవాదాయ శాఖకు సంబంధించిన దేవాలయాల నిర్వహణ ఇవన్నీ కూడా మతపరమైనటువంటి అంశాలు. ఇక్కడ చూసేటప్పుడు వక్ఫ్ బోర్డు అనేటటువంటిది కానీ, వక్ఫ్ కౌన్సిల్ అనేటటువంటిది కానీ, వక్ఫ్ ట్రిబ్యునల్ అనేటటువంటిది కానీ మసీదుల నిర్వహణకు సంబంధించి కాదు, ఆస్తుల నిర్వహణ అంటే వక్ఫ్కు చెందినటువంటి దాన ధర్మాలకి
ఇతరత్ర కార్యక్రమాలకు నిర్వహించినటువంటి ఆస్తుల నిర్వహణ అంటే అడ్మినిస్ట్రేటివ్, అంటే కంప్లీట్గా ఒక మతానికి సంబంధించింది అయితే మతపరమైనటువంటి విధానంలో ధార్మిక కార్యక్రమాలు పేద ముస్లింలను ఆదుకోవడానికి దాతలు ఇచ్చేటటువంటి ఆస్తులను నిర్వహించి దాని ద్వారా వచ్చేటటువంటి ఆదాయాన్ని పేద ముస్లింలకి అంటే ధార్మికమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళ విద్య వైద్య సౌకర్యాలు కావచ్చు, దాన ధర్మాలు కావచ్చు, ఇతరత్ర సహాయ సహకారాలకు ఉపయోగించేటటువంటి నిధిగా మనం దాన్ని చూడాలి. ఆస్తుల నిర్వహణ అనేది అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమం. దాంట్లో కొంతమంది వ్యక్తులు ఇంతవరకు ఉన్నటువంటి చట్టంలో ఉండే వెసులుబాట్ల వల్ల కొంతమంది వ్యక్తుల చేతుల్లో ఉండడం, వాళ్ళ ఇష్టారాజ్యంగా చేయడం వల్ల ఆ దాతలు ఆశించిన ప్రయోజనాలు నెరవేరట్లేదు కనుక ఇతరులు కూడా అంటే నిజానికి ఇప్పుడు ఒక డిస్ప్యూటెడ్ ఆస్తి ఉంది, ఆ డిస్ప్యూటెడ్ క్రిస్టియన్స్కో హిందువులకో చెందినటువంటి ఆస్తి అనుకోండి, దానికి సంబంధించి ఏది అంటే ఒకే పరమైనటువంటి ఒక వర్గమే ఇది ఆ పలానా సంబంధించినటువంటిది వాళ్ళు వక్ఫ్ కింద దాతలు ఇచ్చారు కనుక నిర్వహించకుండా బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇతరులు ఉండడం అనేది ముఖ్యంగా. దానికంటే ముఖ్యమైనది ఏంటంటే వక్ఫ్ కౌన్సిల్లో కానీ బోర్డులో కానీ మహిళల ప్రాతినిధ్యం అనేటటువంటిది లేదు. మహిళా సాధికారత 50% మహిళలు ఉన్నప్పుడు ఈ క్లాజ్ అనేటటువంటిది ఏ మతంలో ఇప్పుడు హిందూ ట్రస్ట్ బోర్డులో నియమించిన మహిళల ప్రాతినిధ్యం అనేది ఉంటుంది. ఇక్కడ ఇంతవరకు వక్ఫ్ చట్టంలో అది లేదు. వక్ఫ్ ఇప్పుడు మహిళల ప్రాతినిధ్యం ఇస్తున్నాము. పాస్మాండా ముస్లిమ్స్ అనే ఒక కొత్త వర్గాన్ని ఎన్డీఏ ముఖ్యంగా ముందుకు తీసుకొస్తుంది. అంటే పేద వర్గాలకు చెందినటువంటి ముస్లిమ్స్ని పాస్మాండా ముస్లిమ్స్ అంటారు. వాళ్ళకి ప్రాతినిధ్యం లేకుండా కొంతమంది కులీనమైనటువంటి అంటే ఎలీడ్ సెక్షన్స్ ఆఫ్ ముస్లిమ్స్ వర్గాల్లోనే వాళ్ళు ఈ ట్రస్ట్ బోర్డులను కంట్రోల్ చేస్తున్నారు. వీటిలో వీళ్ళని పెట్టాలని తర్వాత ముఖ్యంగా ఆస్తుల వివాదాలకి రెవెన్యూ శాఖ కూడా ఇంతవరకు జోక్యం చేసుకునే అధికారం లేదు. ఆ రెవెన్యూకి సంబంధించి కలెక్టర్ పై స్థాయి వాళ్ళు కూడా ఈ ఆస్తులు నిజంగానే వాళ్ళకి చెందినవి కాదా అనేది నిర్ణయించడం ఒకటి. ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా 5 ఏళ్ల నుంచి ఇస్లాం మతాన్ని అనుసరిస్తున్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ వక్ఫ్ దానాలు చేయడానికి అర్హులు అనేటటువంటిది ఒకటి. ఎందుకంటే ఎవరైనా ఏ ఆస్తులైనా ఇచ్చేసినప్పుడు వక్ఫ్ దానాన్ని స్వీకరించాలంటే అది 2013కు ముందు ఉంటూ ఉండేది అనుకుంటాను. కానీ ఇప్పుడు మళ్ళీ దాన్ని పునరుద్ధరిస్తున్నారు. 2013లో చేసిన చట్టంలో మాత్రం అవన్నీ తీసేశారు. ఇలా అంటే ప్రభుత్వ వాదన ఈ రకమైనటువంటి అంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా పాలక వర్గాలకు సంబంధించి చూస్తున్నాము. తర్వాత కేంద్ర ప్రభుత్వ అధీనంలోకి వెళ్ళిపోతాయనే దానికి కూడా వివరణ ఇస్తున్నారు. ఇది రాష్ట్రాల అధీనంలోనే వక్ఫ్ బోర్డులు ఉంటాయి. సెంట్రల్ కౌన్సిల్ అనేటటువంటిది కూడా జాతీయ స్థాయిలో ఉంటుంది తప్ప వక్ఫ్ ఆస్తులన్నీ కూడా వక్ఫ్ బోర్డులు అనేటటువంటి దాంట్ల మీద నియంత్రణ అధికారం అనేది రాష్ట్రాలకే ఉంటుంది అంటూ చెప్తోంది. ఏదేమైనప్పటికీ ఈ క్లారిటీ అనేటటువంటిది రెండు అంటే అటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే 2013లో యూపీఏ చేసిన ఆల్మోస్ట్ ఆ సవరణలన్నింటినీ ఏవైతే ఉన్నాయో వాటిని తిప్పికొట్టడము, సెక్షన్ 40 అని అంటే వక్ఫ్ ఆస్తి కింద దేన్నన్నా క్లెయిమ్ చేయొచ్చు, దానికి ఆధారాలు ఉండక్కర్లేదు, రిజిస్ట్రేషన్ ఉండక్కర్లేదు అనేటటువంటి ఆ సెక్షన్ 40ని రద్దు చేయడము, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రెస్టీజియస్ ఇష్యూగా మారాయి. అందులోని ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అనేటటువంటివి మన దేశంలో సహజమైనటువంటివి కనుక ఇప్పుడు ఒక సామాజిక వర్గం బలమైనటువంటి మద్దతు పొందడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. అట్ ది సేమ్ టైం ఎన్డీఏ కూడా వాళ్ళకు వ్యతిరేకంగా ఇంకో మెజారిటీ వర్గాన్ని ఆకట్టుకోవడం అనేది కావచ్చు. ఓవరాల్గా అయితే మహిళల ప్రాతినిధ్యం అనేటటువంటిది కానీ అదే సమయంలో డిస్ప్యూటెడ్ ల్యాండ్స్కి సంబంధించి జ్యుడిషియల్ రివ్యూకి అవకాశం కల్పించడం కానీ ఈ రెండింటిని మెజారిటీ మద్దతు అనేది లభిస్తుంది. దీన్ని చాలా ప్రెస్టీజియస్ తీసుకుందని అనుకోవచ్చు సార్ మనం. చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి చట్టం ఏదైనా ఉందండి. ఎందుకంటే మన దేశంలో చూస్తే కనుక రైల్వేలు, డిఫెన్స్, రైల్వే శాఖకి విస్తృతమైనటువంటి ఆస్తులు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం అని కాదు, అది బ్రిటిష్ కాలం నుంచి వాళ్ళు సమీకరించి పెట్టారు. రైల్వే మనకి తెలుసు, రైల్వేలకు సంబంధించిన ఆస్తులు. తర్వాత డిఫెన్స్కి సంబంధించినటువంటి ఆస్తులు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వివిధ స్థలాల్లో శిక్షణ కావచ్చు, ఇతరత్ర. ఆ రెండు సంస్థల తర్వాత ఆ రెండు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల కింద లెక్క, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. తర్వాత ఎక్కువ ఆస్తులు ఉన్నటువంటిది ఏమిటి అని చూస్తే వక్ఫ్ సంబంధించినటువంటి నిజానికి దేవాదాయ శాఖలు ఇటువంటివి ఏం వాటన్నిటికంటే కూడా వక్ఫ్ ఆస్తులు అనేటటువంటి కొన్ని లక్షల ఎకరాలు. ఎక్కువ ఆస్తులు ఎందుకు వచ్చేసారు వీళ్ళకంటే? అంటే గతంలో అంటే ఇది గడిచినటువంటి 500-600 సంవత్సరాల చరిత్రలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే పూర్వకాలంలో కూడా రాజులు తమ అధీనంలో పరిపాలనలోకి వచ్చినప్పుడు ఆ దేశమంతా ఆ ప్రాంతం తమ అధీనంలోకి వచ్చినప్పుడు అగ్రహారాలని
పలానా వాళ్ళకంటూ ఇచ్చేవారు. ఆ తర్వాత కాలక్రమంలో భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టాలు మారడము, అగ్రహారాలు కుదించుకుపోవడం, అవన్నీ చట్టపరమైనటువంటి ఏర్పాట్లు వచ్చినాయి. కానీ నవాబుల కాలం నుంచి, అంటే మనకి ముఖ్యంగా మొఘలాయుల కాలం నుంచి కూడా ఈ దేశాన్ని ఆక్రమించినప్పుడు కానీ, లేదంటే ఇతర హిందూ రాజుల మీద జయించినప్పుడు కానీ, తర్వాత ఆ ప్రాంతము, ఆ రాజ్యం అనేటటువంటిది వాళ్ళ ఆధీనంలోకి వచ్చినప్పుడు వాటిని నిర్వహిస్తూనే తర్వాత కాలంలో మసీదులకు అప్పగించడము, దాని నిర్వహణకి మసీదులు నేరుగా చూడలేవు కనుక వక్ఫ్ బోర్డులను ఏర్పాటు చేయడము, వాటి ఆధీనంలోకి రావడం అనేది కాలక్రమంగా జరుగుతూ వచ్చింది. అందువల్ల ఈ ఆస్తులు రావడానికి పరిపాలన నిర్వహించినటువంటి నవాబుల కాలం నుంచి ఆస్తులు వీటి ద్వారా, అంటే అంతేకాకుండా కొంచెం పెద్ద ధనికులైనటువంటి వాళ్ళు కూడా ఇవి ధార్మిక కార్యక్రమాలకు వినియోగించాలి, మతపరమైనటువంటి అంశాలతో పాటు పేదలను ఆదుకోవడం అనేదే వక్ఫ్ యొక్క లక్ష్యం. అంటే అట్టడుగున ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గంలో ఉండేటటువంటి వాళ్ళని వైద్యపరంగానే, ఆర్థిక పరంగానే ఆదుకోవడం అనేటటువంటిది ఒక దాన ధర్మ కార్యక్రమంగానే తమకు చెందినటువంటి ఆస్తులు వారసులకు ఇవ్వకుండా వక్ఫ్కి ఇవ్వడం అనేది వచ్చింది. అందువల్ల ఆ రకంగా ఇది గతంలో కొన్ని వందల ఏళ్ల పాటు వాళ్ళు పరిపాలించడము, ఆధీనంలో ఉన్నటువంటి ఆస్తుల్ని ఇలా వక్ఫ్గా, అంటే ఏదైతే ఒక లక్ష్యం పెట్టుకొని ఈ బోర్డు స్టార్ట్ అయిందో ఆ లక్ష్యాన్ని వీళ్ళు నెరవేరుస్తున్నారు సార్. అంటే ఆస్తులకి సంబంధించి ఏంటంటే ఆస్తులను తమ ఆధీనంలో ఉంచుకోవడం వరకు సమంజసంగానే ఉన్నప్పటికీ ఆస్తుల ద్వారా రావాల్సినటువంటి లీజు కానీ వాటి వినియోగించడం, అంటే ఆస్తులను వినియోగించడం కానీ దాంట్లో పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోతున్నారు అనేది. ఎందుకంటే తెలుసున్న వాళ్ళకి కొంతమందికి బోర్డు ఏది నిర్ణయం తీసుకుంటే అది తీసుకుంటారు. సకాలంలో లీజులకు సంబంధించి కానీ, దాని నుంచి రావాల్సినటువంటి ఆదాయ వనరులకు సంబంధించి కానీ తీసుకోకపోవడం, తర్వాత క్లెయిమ్ చేసినటువంటి ఆస్తుల మీద చట్టబద్ధమైనటువంటి రిజిస్ట్రేషన్ జరిగినా జరగకపోయినా అవన్నీ మావే అని క్లెయిమ్ చేయడం కానీ, ఆస్తులకు సంబంధించి ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి ప్రకారమే చూస్తే 2013లో సవరణ జరిగేటప్పటికి 20,000 ఆస్తులు లీజులో ఉన్నాయి అంటూ అప్పటికి ఉన్నటువంటి లెక్కలు. ఇప్పుడు చూస్తే కనుక ఏ ఆస్తులు లీజులో ఉన్నాయి కూడా తెలియట్లేదు. అంటే బోర్డుల నిర్వహణ అనేటటువంటిది సక్రమంగా లేదు. కొందరు వ్యక్తులు, అంటే కొన్ని సంపన్న వర్గాలకు సంబంధించినటువంటి ఈ ముస్లిం సామాజిక వర్గంలో సంపన్న వర్గాలకు చెందినటువంటి వాళ్ళు, ఇన్ఫ్లుయెన్షియల్ వర్గాలు ఈ వక్ఫ్ బోర్డులని కంట్రోల్లోకి తీసుకుంటూ తమకు నచ్చినట్లుగా నిర్వహిస్తున్నారు. దీనివల్ల లక్ష్యం కూడా నెరవేర్చలేదు అనేటటువంటి భావనని ప్రభుత్వ వర్గం బయట పెడుతుంది. లక్ష్యమే కాకుండా సార్ ఒక టైంలో ఒక రకమైన ఒక భయం కూడా క్రియేట్ అయింది. అంటే వక్ఫ్ బోర్డు వెళ్ళి ఏదైనా ఒక ఏరియా చూపించే, అంటే ఇది ఒక వ్యక్తి అయితే ఏఐడిఎఫ్కి సంబంధించినటువంటి నాయకుడైతే పార్లమెంటు పరిధికి చెందినటువంటి సమీప ప్రాంతాలన్నీ కూడా వక్ఫ్కి చెందినటువంటి, అంటే వక్ఫ్ అంటే అప్పట్లో మనకి ఢిల్లీ సుల్తాన్లు కావచ్చు, ఢిల్లీ మొఘలాయిలు కావచ్చు పరిపాలించినటువంటి కాలంలో ఆ రాజ్యంలోకి చెందినటువంటి ప్రాంతాలన్నీ కూడా రాజుకు చెందినటువంటిగా భావిస్తారు. అందువల్ల ఆయన క్లెయిమ్ చేయటం, తర్వాత తమిళనాడుకి చెందినటువంటి కర్ణాటకకి సంబంధించి కొన్ని కేసులు అవి చాలా వివాదాలు ఉన్నాయి. అందువల్లే ప్రభుత్వం ఈ విషయంలో ప్రెస్టేజ్, అంతేకాకుండా గుజరాత్కి సంబంధించి సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా వక్ఫ్కి చెందినటువంటి, అంటే గతంలో ఎప్పుడో వక్ఫ్ అని చెప్పేసి ఇచ్చి ఉండవచ్చు కొన్ని వందల ఏళ్ల క్రితము. కానీ తర్వాత అక్కడ ప్రజాజీవనం మొదలైన తర్వాత ఎవరి అధీనంలో ఆస్తులు ఉంటే ప్రజలు అక్కడ కాలనీలు కట్టుకుని ఉండొచ్చు, ఇతరత్ర అవన్నీ తవ్వుకుంటూ ఇవన్నీ మాదే, ఎప్పుడో 200 ఏళ్ల క్రితం 100 ఏళ్ల క్రితం మాకు చెందినటువంటివి ఇప్పుడు అభివృద్ధి చెందినటువంటి తర్వాత స్థలాల విలువ కూడా పెరిగిపోయింది. స్థలాల విలువకు చెందినటువంటి తర్వాత ఈ 500 ఎకరాలు వక్ఫ్కి చెందినటువంటివి అని క్లెయిమ్ చేస్తే అప్పుడు అక్కడ ఊరు ఉండొచ్చు. అందువల్ల వీటికి సంబంధించి ఆధారాలు ఉన్నాయా, రిజిస్ట్రేషన్ ఉందా, లేకపోతే వాళ్ళకి గతంలో దానం చేసినటువంటి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఆధారాల వెతుకులాట అనేటటువంటి దానికి ఇప్పుడు అందులోని వక్ఫ్ బోర్డు ఒకసారి క్లెయిమ్ చేసిన తర్వాత లీగల్గా కూడా చాలా కష్టం, ట్రిబ్యునల్కి వెళ్ళాలి. అంటే మళ్ళీ వక్ఫ్ ఆధీనంలో ఉండేటువంటి ట్రిబ్యునల్కి వెళ్ళాలి, వాళ్ళు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు. జ్యుడిషియల్ రివ్యూ కూడా కొంతమేరకు అవకాశం లేకపోవడం, వీటన్నిటినీ సరిదిద్దుతున్నాము ఇప్పుడు వచ్చినటువంటి అధునాతనమైనటువంటి అవసరాల దృష్ట్యా. కానీ ఎప్పుడో కొన్ని 100 ఏళ్ల క్రితం ఎవరో ఇచ్చారని చెప్పడం వల్ల ఇప్పుడు జరిగేటటువంటి వివాదాలు ఎక్కువ తలెత్తుతున్నాయి ఇతర వర్గాలు. ఇప్పుడు ఈ సవరణల వల్ల ఈ వక్ఫ్ బోర్డు చేతిలో ఉన్న కొన్ని, అంటే ఎటువంటి, అంటే వాళ్ళకి ఎటువంటి అధికారం లేకపోయినా కూడా, అంటే కొంత ఏంటంటే ఇంతవరకు ఇప్పుడు ఏంటంటే 2 రకాలైనటువంటి ప్రభుత్వం చెప్తుంది. ఇంతవరకు వక్ఫ్ బోర్డు అధీనంలో ఉన్నటువంటి స్థలాలని చట్టబద్ధం చేస్తాం అనేటటువంటిది. అంటే
వాళ్ళు సర్వే చేసి వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అదే సమయంలో డిస్ప్యూట్స్లో కనుక ఉంటే కనుక కలెక్టర్ ఆ పై స్థాయి అధికారుల నేతృత్వంలో అసలు ఏమున్నది, నిజంగా వీళ్ళకి వచ్చింది ఏంటి, అది కాదు రెవెన్యూకి చెందిందా లేదంటే ఇతరులకు చెందిందా అని తేల్చి చెప్పడం అనేది. ఇప్పుడు ఇంతవరకు తేల్చి చెప్పేటటువంటి ప్రక్రియలో జాప్యం జరగడం, ట్రిబ్యునల్కి వెళ్లాల్సి ఉండడం, ట్రిబ్యునల్ మొత్తం కూడా వాళ్ళది ఇప్పుడు అదే అడ్మినిస్ట్రేషన్ అంటే ట్రిబ్యునల్లో కూడా ఇతరులని కూడా ఇతర మతస్థులను కూడా చేర్చడం అనేది అక్కడ ప్రభుత్వం సపోర్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే ఏకపక్షంగా జరగకుండా ట్రిబ్యునల్లో కూడా ఇతరులు ఉంటారు కనుక వీళ్ళు కూడా వీళ్ళ వాదన వినిపించడం, ఇతర వర్గాలకు సంబంధించిన వాదన వినిపించడము, బోర్డులో కూడా ఇతరులు ఉండే అడ్మినిస్ట్రేషన్ పరమైనటువంటి కార్యక్రమాల్లో ఇతరులు పాల్పంచడం, దానివల్ల ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది అని చెప్తుంది ప్రభుత్వం. అదే సమయంలో ఇతరుల వాదన కూడా వక్ఫ్ ఆస్తులకు సంబంధించి డిస్ప్యూటెడ్ విషయాల్లో ఇతరుల వాదన కూడా వినడానికి ఇతరుల వాదన స్కోప్ పెరుగుతుంది అని చెప్తుంది అడ్మినిస్ట్రేషన్ పరంగా. అందువల్ల మతపరమైనటువంటి వ్యవహారాలు మసీదుల నిర్వహణలో జోక్యం చేసుకోము మేము, కానీ ఆస్తుల నిర్వహణకు సంబంధించినటువంటి విషయంలో, ఆస్తుల స్వాధీనానికి సంబంధించినటువంటి విషయంలో ఇతర వర్గాలకి కూడా ఇతర వర్గాలతో ఇతర మతాలతో డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు వాళ్ళ వాదన కూడా వినడానికి ఒక పారదర్శకత ఏర్పాటు చేస్తున్నాం, మహిళలకు సంబంధించి కూడా ప్రాతినిధ్యం పెంచుతున్నాం అని చెప్పడంలో ప్రభుత్వ వాదన ఏంటంటే అది బలమైంది. అయితే రాజకీయం అనేటటువంటి అంటే విస్తృతంగా చర్చ జరుగుతూ ఎవరికి ప్రయోజనం, ఇక్కడ లాస్ట్ ఇయర్ ఆగస్టులోనే ఈ బిల్లుని ప్రవేశపెట్టిన తర్వాత జేపీసీకి రెఫర్ చేశారు. జేపీసీలో విస్తృతమైన చర్చ తర్వాత కొన్ని అంటే ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు చెందినటువంటి పాస్మహండా ముస్లిం వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది దీన్ని సపోర్ట్ చేస్తున్నారు, క్రిస్టియన్ మైనారిటీలకు సంబంధించినటువంటి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కానీ ఏఐఎంఐఎం కానీ కాంగ్రెస్ పార్టీ అండ్ ప్రతిపక్షాలు రాజకీయం, ఇది పూర్తిగా వీళ్ళ రాజకీయ పార్టీలకు సంబంధించి చూసినప్పుడు రాజకీయమే ఉంటుంది. అయితే ఇప్పటికే లోక్సభ ఆమోదం పొందడం, రాజ్యసభ తర్వాత అయితే చట్టం ఇంకా కూడా వీళ్ళకి కొంత అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ప్రతిపక్షాలన్నీ కూడా రాష్ట్రపతితో కలిసే పార్లమెంటు ఆమోదం చట్టం రూపొందాలంటే లోక్సభ రాజ్యసభ ఆమోదించి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. రాష్ట్రపతిని కూడా ఈ బిల్లును ఆపండి అని చెప్పి చట్టం ఆమోద ముద్ర వేయొద్దని మళ్ళీ ప్రతిపక్షాలు ఇవన్నీ వెళ్ళడానికి అవకాశం, తర్వాత లీగల్ ప్రాసెస్లో కూడా వెళతారు. అయితే ఇప్పటికే ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్తున్నారు. అయితే పార్లమెంటు రాజ్యాంగ విరుద్ధం అని ఒకవేళ ఏదైనా విషయం రాజ్యాంగ విరుద్ధం అనుకుంటే కనుక సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుంటుంది. అంటే రాజ్యాంగ పరమతులు దాటి ఉంటే, అంటే రాజ్యాంగ విరుద్ధం అని ఎప్పుడు చెప్తారంటే ఫండమెంటల్ అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఉంటే కనుక సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుంటుంది. కానీ పార్లమెంటు ఆమోదించేటటువంటి చట్టాల విషయంలో సాధారణంగా 2013లో కూడా ఈ సవరణలు చేస్తూనే సవరణల ద్వారా వచ్చింది, ఇప్పుడు కూడా సవరణలు చేస్తూనే బిల్లు పెట్టారు. అందువల్ల ఇది చట్టరూపం సంతరించుకున్న తర్వాత కూడా మళ్ళీ సుప్రీంకోర్టులో సవాల్ చేసుకోవచ్చు, కానీ చట్టం అమల్లోకి వచ్చేస్తుంది సాధారణంగానే రాష్ట్రపతి ఆమోద ముద్ర తర్వాత ప్రతిపక్షాలకి కానీ ఇప్పుడు ముస్లిం పర్సనల్ లా బోర్డు కానీ ఇంకా 2 అవకాశాలు ఏంటంటే ఇంకా చట్టరూపానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర పడాలి, పడిన తర్వాత కూడా పడకుండా ముందు రాష్ట్రపతి దగ్గరికి డెలిగేషన్ వెళ్ళి అడుగుతారు, తర్వాత సుప్రీంకోర్టులో కూడా సవాల్ చేస్తారు. ఏదేమైనా ప్రభుత్వం మాత్రం చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది, ప్రతిపక్షాలు కూడా ప్రెస్టీజియస్గా తీసుకున్నాయి, కాంగ్రెస్ కూడా. ఎందుకంటే మనకి ఆ ఓటింగ్ ప్రక్రియను చూస్తే 2 కూటములుగా 288 ఓట్లు వెళ్ళకొస్తే 232 ఓట్లు వ్యతిరేకంగా కూడా వస్తున్నాయి. అంటే 50-60 ఓట్ల తేడాతోటే వెళుతుందంటే ముఖాముఖి తలపడుతున్నటువంటి ఒక రాజకీయ ప్రక్రియలో ముఖాముఖిగా పరస్పర భిన్నమైనటువంటి వాదనలతోటి ముఖాముఖి తలపడుతున్నటువంటి వాతావరణం కూడా మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే.